పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియా దేవిని బిడ్డలారా, మరి ఈరోజు తల్లి శ్రీ సభ 13వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించి ఉంది. ఈరోజు సందేశం ఏమిటి అంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే ఆయన వస్త్రాన్ని అంగీ అంచు తాకితే చాలు, నీవు స్వస్థత పొందుతావు. దైవ సేవకుల అంగీ అంచు కూడా తాకితే నీ జీవితంలో అద్భుతాలు దీవెనలు పొందుతూ ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజులలో పేతురు బోధిస్తున్నటువంటి సమయంలో, ఒక దైవ సేవకుడు బోధిస్తున్నటువంటి టైంలో ఆయన కర్చీపు తాకారు, అంగీ కాదు. ఈ దైవ వస్త్రం కూడా కర్చీపు తాకితే అద్భుతాలు దీవెనలు పొందారు. చూడండి, అందుకని చాలామంది బ్లెస్ మీ ఫాదర్, ఆశ్రయించని కాలు ముట్టుకుతూ ఉంటారు. కొంతమందికి తెలియదు ఆ విలువ, దైవ సేవకుల విలువ తెలియదు. వారిని ముట్టుకుంటే చాలు, వారి అంగీ అంచు తాకితే చాలు, నా జీవితంలో అద్భుతాలు దీవెనలు జరుగుతాయి అని అనేక మంది విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. కొంతమంది ఉడతా పడితే భక్తి ఉంటుంది, ఆ భక్తిలో అద్భుతాలు దీవెనలు దొరకవు. భక్తి భావాలు అనేది ఇప్పుడే వచ్చినవి కాదు, రావద్దు. చిన్నతనం నుండి నేర్చుకోవాలా, తల్లిదండ్రులు పిల్లలు నేర్పించాలా, పిల్లలు నేర్చుకోవాలా, తల్లిదండ్రులు కూడా నేర్చుకొని చక్కనిటువంటి విశ్వాస పదములు అభివృద్ధి చెందినప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏదో అవసరానికి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటారు, తర్వాత అవసరాలు తీరిందో మళ్ళీ కనపడరు. ఆ విశ్వాసం ఎటుపోతుందో తెలియదు. ఈరోజు మనం సువిశేషంలో విన్నాం, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో వ్యాధితో బాధపడుతున్న స్త్రీ ఎక్కడెక్కడికో పారిపోయింది వైద్యుల దగ్గరికి. పలానా వాళ్ళు మంచి డాక్టర్, అక్కడ ఇక్కడ తిరిగి డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది. చివరికి విశ్వాసంతో ఆమె అనుకుంది, ప్రభుని నేను ఈరోజు ఆయనను చూడాలా, ఈరోజు నేను ఆయన అంగీ అంచు తాకాలా, తాకితే చాలు నాకు ఈరోజు స్వస్థత వస్తుంది అని విశ్వాసంతో ఆమె ముందుకు సాగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంటే చాలు, నీ జీవితంలో అనేక అద్భుతాలు దీవెనలు శుభములు శుభకార్యాలు లభిస్తూ ఉంటాయి. విశ్వాసం లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత చర్చికి వచ్చినా నీ జీవితం వ్యర్థమే. విశ్వాసం, ఫెయిత్ అనేది రావాలి మనకి. విశ్వాసం ఉంటేనే మన జీవితంలో కొన్ని ఊహించని విధముగా, ఆలోచించని విధముగా అద్భుతాలు దీవెనలు గొప్ప కార్యాలు ఆ యేసయ్య నామంలో జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన జీవితంలో విశ్వాసం ఉంటే యేసయ్య నామంలో అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక దీవెనలు మనకు లభిస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో యేసయ్య నామంలో చాలామంది అద్భుతాలు పొందారు. మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం తీయండి ఒకసారి, 4 నుండి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదివితే ఒక కుంటివానికి యేసయ్య నామంలో దైవ సేవకులు ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నారో మనం ఆలకిద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము వచనాలు 4 నుండి 7 వరకు చదువుదాం. 3వ వచనం నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 3 నుండి 7 వరకు. ఆనాడు పేతురు, యోహానులు
ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగాను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూసి అతని వంక చూచిన పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారు ఏమైనా ఇస్తారేమోనో ఆశతో వారి వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారము లేదు, లేనే లేవు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. చూడండి, మాకున్న దానిని మీకు ఇస్తాం, ఏముందో చూద్దాం వారి దగ్గర. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. నజరేయుడైన యేసయ్య నామములో నీవు నడుము అన్నారు. అంతే, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు నీకు ఇవ్వడానికి. ఈరోజు మాకున్నది ఒకటే, యేసయ్య నామములో నువ్వు లేచి నడుము అన్నాడు. ఏం జరిగిందో చూద్దాం, తర్వాత వచ్చినాం. వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలవబడి అటు ఇటు నడవసాగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య నామములో నువ్వు లేచి నడు అని చేయి పట్టుకొని వాడిని లేపారు. వెంటనే వాని కాళ్ళు అన్నీ కూడా బలం పొంది గంతులు వేసి ఎక్కడికో పారిపోలేవాడు. తర్వాత చదివితే అర్థమవుతుంది, దేవాలయంలోకి వచ్చి ఆ యేసయ్యను స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలు, అది యేసయ్య నామంలో అద్భుతాలు. విశ్వాసం ఉండాలని మరి దుష్టు దానము కళ్ళకు కూడా కొంతమందికి ఆయన ఇచ్చి ఉన్నారు. ఆయన నామంలో అనేక మంది ప్రార్థిస్తే, యేసయ్యా ఇదిగో నీ నాకు చూపు లేదు, నాకు దుష్టుని ఇవ్వండి అయ్యా అని యేసయ్య నామంలో వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూడా అద్భుతాలు పొందారు. మనం చూద్దాం ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం వచనాలు 47 నుండి 49 వరకు చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనాలు 47 నుండి 49 వరకు చూస్తే అర్థమవుతుంది మనకి. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణించుము అని కేకలిడసాగెను. ఊరకుండము అని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు మాత్రము దావీదు కుమారా కరుణించుము అని మరీ మళ్ళీ పెద్దగా కేకలు పెట్టిన. అంతటా యేసు నిలిచిండి వాని ఇటు పిలువుడు తీసుకుని రండి అని అంటున్నాడు. వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వారు తమ వస్త్రములను పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చాను. అప్పుడు యేసు, నేను ఏమి చేయగోరుచున్నావు అని వారిని అడగగా వారు, బోధకుడా నాకు చూపు దయచేయమని వేడుకొని, నాకు చూపును దయచేయమని యేసయ్య నామములో ఆయననే అడుగుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఒక గుడ్డివాడు యేసయ్య అటు వెళ్తూ ఉంటే వాళ్ళకి, గుడ్డివారికి చెవిటి వారికి దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చారు. ఎవరైనా మాట్లాడుకుంటే వినికిడి బాగా ఉంటుంది, కళ్ళు కనపడమైన ఎవరు వెళ్తున్నారు అని వానికి ఆ యొక్క స్పర్శ అనేది కనిపిస్తుంది. యేసు ప్రభు మార్గంలో వెళ్తున్నాడు తెలుసుకున్నాడు. దావీదు కుమారా నన్ను కరుణించు అని కేక వేసి, నాకు చూపు కావాలయ్యా అని యేసయ్య నామంలో విశ్వాసంతో వాడు ప్రార్థన చేశాడు.
విశ్వాసంతో యేసయ్యను పిలిచాడు. అది విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకపోతే ఏమీ జరగవు మనకి. విశ్వాసం ఉంటే అద్భుతాలు, దీవెనలు, శుభములు, శుభకార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 2 శుభవచనాలు యేసయ్య నామములో విన్నా. ఇక మూడవది, ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు, అతని జీవితంలో ఎందుకు అలా జీవిస్తూ ఉంటే, ఎవరు ఆయన నామంలో అద్భుతాలు జరిగాయో ఒకసారి మనం ఆలకిద్దాం. మనం మా బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము వచనాలు 4 నుండి 6 వరకు చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము వచనాలు 4 నుండి 6 వచనాలు చదువుదాం ఒకసారి. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించెను. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినా స్వస్థత, ఎటువంటి వ్యాధి ఉన్నవాడు కూడా స్వస్థత పొందుతారు. 38 ఏండ్ల నుండి 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండేను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అతడు బహుకాలం నుండి అతడు ఉన్నాడని తెలుసుకొని, నీవు స్వస్థతను పొందగోరుచున్నావా అని అతన్ని అడిగాను. అందుకు అతడు అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడు నేను వెళ్ళబోవు సరికి నాకంటే ముందుగా మరి ఒకడు వెళుచున్నాడు దాంట్లోకి అని చెప్పాను. లేము నీ పడకనెత్తుకొనుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని వెళ్ళిపోసాగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు వాడు విశ్వాసంతో? 38 సంవత్సరాలు. సగం జీవితం అయిపోయింది. హాఫ్ లైఫ్ ఈజ్ ఓవర్. సగం జీవితం అయిపోయింది అతనికి. అయినా కాడా ఆ యేసయ్య యందు విశ్వాసం ఉంచి, నాకు ఒకరోజు యేసయ్య నాకు స్వస్థతనిస్తారు. చూడండి, ఎటువంటి రోగంలో ఉన్న వారికైనా ఆ కోనేటిలో దిగితే స్వస్థతను పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. నేను కూడా ఆ కోనేటికి పవిత్ర దేశంలో సుమారుగా 14 సంవత్సరాల కింద పవిత్ర దేశానికి వెళ్ళాను. యేసు ప్రభు నడిచిన ప్రాంతంలో కూడా తిరిగాను. మరి ఆ యొక్క కోనేటిలో కూడా నేను దిగాను. నేను హైదరాబాదులో థియాలజీ గురువు అయ్యే 2 సంవత్సరాల ముందు వాలీబాల్ ఆడుతున్నటువంటి సమయంలో బెదర్స్ పోటీ జరుగుతుంది. ఆ సమయంలో వాలీబాల్ ఆడుతూ ఉంటే మేము ఇక్కడ ఉంటే బాలు చివరి మరియ తల్లి దగ్గర ఉంది బాలు. ఇక్కడ నుండి అక్కడికి జంప్ చేసి ఆ బాలు తీస్తే ఈ కాలు, నా ఎడమ కాలు మడతపోయి 3 రోజుల వరకు వాసిపోయింది. తర్వాత అలా కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకుంటూ అలా ఉండేవాడిని. తర్వాత గురువైన ఒక 5-6 సంవత్సరాలకి నేను పవిత్ర దేశాలకు వెళ్ళాను. ఈరోజు మనం సూచించబడినటువంటి వాక్యంలో ఆ పవిత్ర దేశంలో కోనేటిలో చాలామంది, సుమారుగా 42 మంది, మేము కొంతమంది ఫాదర్సు, ఒక 3 సిస్టర్లు, మిగతా వాళ్ళందరూ కలిసి ఆ కోనేటిలో దిగాం. అక్కడ దిగి ఎవరైతే ఏ ఉద్దేశంతో ప్రార్థిస్తారో, నువ్వు ప్రార్థన చేయనవసరం లేదు, నీ ఉద్దేశం అక్కడ తెలిసిపోయింది. చక్కగా అక్కడ దాంట్లో దిగిన వారికి బైబిల్ ఎటువంటి రోగం, వ్యాధి బాధలు ఉన్నా కూడా చక్కగా అద్భుతాలు, దీవెనలు దొరుకుతాయని నేను అప్పుడప్పుడు నీకా పెడుతూ ఉంటాను, నడుస్తూ ఉంటాను. అప్పట్లో ఆ కోనేటిలో దిగినప్పటి నుండి చక్కగా ఇప్పటి వరకు కూడా నీకాపు పెట్టలేదు. చక్కగా ఈ కాలు ఆ చిన్న చిన్న ఆటలు కూడా ఆడుతూ ఉంటాను. చక్కగా వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. ఏ ఇబ్బంది లేదు. అంత గొప్ప అద్భుతం ఆ కోనేటిలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ఆ సరస్సులో కూడా యేసుప్రభు గలిలయ సరస్సు తీరంలో కూడా పడవలో ప్రయాణం చేసి అనేక యోర్దాను నదిలో దిగి స్నానం చేసి ఉన్నటువంటి రోజులు అవి. విశ్వాసం అంటే దేవుడు నీకు తోడుగా నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు సువిశేషంలో చక్కగా ఆలకించాం. 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నట్టు ఆమె, పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతున్న స్త్రీ, యేసు ప్రభు అంగీ అంచితే తాకితే చాలు అనే విశ్వాసంతో ఆమె ముందుకు వచ్చింది. ఆ విశ్వాసం మనకు ఉందా? చూడండి, ఆలోచించండి ఒకసారి. ఈ రోజుల్లో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు. ఈరోజు నీ కుటుంబాలు, నీ పిల్లలు ఎలా అభివృద్ధి పొందుతున్నారు? ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కోల్పోతావో పతనం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని అంటారు, దైవ సేవకుల్ని, గురువులు, దైవాన్ని నువ్వు గౌరవిస్తే ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడైతే నీవు దైవ సేవకుల్ని, దైవాన్ని నువ్వు తక్కువ చూస్తావో, గురువులను గౌరవించలేవో, నీ ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంది. విశ్వాసం పడిపోతుంది. నీకు విశ్వాసం ఉంటేనే నీ జీవితంలో గౌరవం ఉంటేనే ఎదుగుదల అనేది ఉంటూ ఉంది. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే దైవాన్ని, దైవ సేవకుల్ని నువ్వు గౌరవించకుండా నేనే గొప్ప అని అనుకుంటావో, నీ ఎదుగుదల అనేది అప్పటి నుండి ఆగిపోతూ ఉంటుంది అని తెలుసుకొని విశ్వాసంలో మనం ప్రయాణం చేయాలి. అన్న చూడండి, 84 సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతుంది. పెళ్ళి అయ్యింది, పిల్లలు లేరు అని భర్త వేరే ఆమెను తీసుకొచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక ఆమెకి 3-4 పిల్లలు పుట్టారు. ఈమెకి పిల్లలు పుట్టలేదని బాధతో దేవాలయంలో 84 సంవత్సరాలు ఎదురు చూసింది. ఆ విశ్వాసంతో యావే దేవుని యొక్క ప్రేమ కోసం 84 సంవత్సరాలలో దేవుడు ఆమె గర్భాన్ని పదిలపరిచి, ఎందుకు ఆమెకు అంత ఆలస్యం చేశాడు అంటే విశ్వాసంతో ప్రార్థిస్తుంది. ఆమె ద్వారా ఒక ప్రవక్త రావాలి ఈ లోకానికి అని దేవుడు ఆమెకి సంతానాన్ని ఇవ్వకుండా అన్ని సంవత్సరాలు భద్రపరిచారు. ఒక ప్రవక్తను ఆమె నుండి తీసుకొచ్చాడు. ఎవరు ఆ ప్రవక్త? ఏం పేరు? ఇప్పుడేం వింటాం ఫాదర్, ఇప్పుడు చదువుకున్నాం. అది మనది. అన్నాకి ఒక బాలుడు పుట్టాడు. ఏం పేరు? రాదు ఫాదర్. సలోమోనా, సంసోనా, యాకోబా? ఏం పేరు? సలోమోనా, సాముయేలా? ఎవరు? సామువేలు. అవునా కదా? ఎవరు పుట్టారు? అమ్మాయి పుట్టిందా, అబ్బాయి పుట్టిందా? ముందు చెప్పండి నాకు. అమ్మాయి పుట్టిందా, అబ్బాయి పుట్టిందా? అమ్మకి, అన్నకి అమ్మాయ్యా? ఏం పేరు అబ్బాయి పేరు? సామువేలు. చక్కగా ఉన్నాడు, చిన్న పిల్లవాడు. అప్పుడే తల్లి నేర్పింది చక్కగా విశ్వాస బుద్ధులు నేర్పింది. వెళ్ళు గురువు దగ్గర, దేవాలయంలో ఉండు, ఆ గురువు చెప్పినట్టు నేర్చుకో. నువ్వు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే గురువు దగ్గరికి పంపించింది వాళ్ళ అమ్మ. అందుకని దేవాలయంలో దివ్య దర్శనం పొంది, మాట్లాడండి ప్రభు, నీ దాసుడు ఆలకిస్తూనే ఉన్నాడు అని చక్కనటువంటి సమాధానం చెప్పాడు చిన్నారి బాలుడు సామువేలు. అలాంటి విశ్వాసం మనకు కావాలా? అలాంటి జీవితాన్ని మన కుటుంబం, మన పిల్లలు నేర్చుకోవాలా? అప్పుడే నీ కుటుంబం ఎదుగుదల విశ్వాసంలో జీవించడానికి ఉంటుంది. ఈరోజు సుశీలైన స్త్రీ అంగి అంచు తాకితే చాలు, నాకు గొప్పగా దేవుడి విశ్వాసం ఉంది ఆమెకి. అలాంటి విశ్వాసం కూడా దయచేయమని పూజా బలిలో ప్రార్థించుకుందాం. 2 చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఆ యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలతో దీవించమని. విశ్వాసం, నీ విశ్వాసం మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందా? నీ విశ్వాసం ఆలోచించు. చదువులు వెనకబడినప్పుడు రోజుల్లో నువ్వు ఎలా ప్రార్థన చేశావు? నీకు ఉద్యోగం, ఇల్లు, పనిపాట్లు లేనప్పుడు ఎలా నీ విశ్వాసం ఉంది? మొదట్లో ఎలా ఉంది నీ విశ్వాసం? ఇప్పుడు ఎలా విశ్వాసాన్ని మనం దిగదార్చుకుంటూ ఉన్నాం? ఆలోచించు ఒకసారి. 38 సంవత్సరాల కోనేటి దగ్గర యేసయ్య నామంలో వాడు స్వస్థ పొందాడు. విశ్వాసంతో ఉన్నాడు అక్కడ. మరి నీవు ఒక్కరోజు, ఒక వారమైన విశ్వాసంతో నువ్వు భయభక్తులతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక్కరోజైనా నువ్వు దేవాలయంలో మనస్ఫూర్తిగా మొదటి నుండి చివరి వరకు నువ్వు పాల్గొంటూ ఉన్నావా? ఆలోచించు ఒకసారి.
ఆయన అంగి అంచు తాకితే చాలు నా జీవితంలో నేను స్వస్థత పొందుతాను అని స్త్రీ 12 సంవత్సరాల నుండి వ్యక్తిగత సమస్య నుండి పర్సనల్ ప్రాబ్లం నుండి ఆమె విముక్తి పొందింది. మరి ఈరోజు నీ సమస్యల నుండి విడుదల పొందలేవా? ప్రార్థన చేసుకో. ఆయన ప్రేమను నువ్వు ఎందుకు పొంది వెనకంజ వేస్తున్నావు? నీ తల్లిదండ్రులు నేర్పినటువంటి విశ్వాసంలో నీవు ఉన్నావా? ఎలాంటి సాతాను విశ్వాసంలో నువ్వు ఉంటున్నావా? ఆలోచించు ఒకసారి. సాగిపో యేసయ్య నామంలో విశ్వాసంతో. ఎన్ని దుష్ట శక్తులు ఎదురైనా, ఎన్ని సాతాను శక్తులు ఎదురైనా సాగిపో విశ్వాసంతో యేసయ్య నామంలో. అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు, దీవెనలు కురిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం విశ్వాసం గురించి ఆలోచించి ఒకసారి ఎలా ఉంది ఆయన విశ్వాసం. ఆ కుటుంబాన్ని ఎందుకు అంతగా దీవించాడు యేసయ్య? యావే దేవుడు. ఆలోచించు. మరి మన కుటుంబాలను కూడా దీవించినప్పుడు ఎందుకు ఇంకా వెనకంజ వేస్తున్నావు? నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పించమంటున్నాడు యేసయ్య. నేర్పిస్తున్నావా? మార్గదర్శనంగా నువ్వు జీవిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీ జీవితం ఇలా తయారవుతుంది? ఆలోచించు. ఎదుగుదల ఆగిపోతుంది కొందరి జీవితాలలో. గర్వం, అహంకారం, గొప్పలు అని తెలుసుకొని దేవుని దైవ సేవకుల్ని గౌరవించట్లేదు. నీ జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది. పాప శాపంలో నువ్వు మునిగిపోతూ ఉన్నావు. బయటికి రా ఇక నీ జీవితాన్ని వదిలిపెట్టి. కుటుంబ జీవితాన్ని ఎలా జీవిస్తున్నాను? భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబంలో తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా మనం? దేవుని విషయాలలో, దైవ సేవకుల విషయాలు ఎలా నీవు సహకరిస్తున్నావు? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు నీకు చల్లని దీవెనలు, ఆశీర్వాదాలతో, దీవెనలతో కురిపించాడు. ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు ఆయన చేసిన మేలుని? సాగిపో, సాగిపో విశ్వాసంతో యేసయ్య నామములో. ఇక నీ జీవితంలో పర్వాలేదు, ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా కాచి కాపాడుతాడు. విశ్వాసంతో సాగిపోవడానికి నీవు, నీ కుటుంబం, పిల్లలు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించి ఈరోజు యేసయ్యా నాకు విశ్వాస వరముని పెంపొందించు. నీ నామంలో అద్భుతాలు, దీవెనలు నేను చూశాను. ఇంకా నాకు కావాలయ్యా, నా కుటుంబానికి, నా పిల్లలకని ప్రార్థన చేసుకో. అమ్మా మరియ తల్లి, నీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాల ద్వారా రానున్న రోజుల్లో మంచి రోజులు రావాలి మాకు. దుష్ట శక్తుల నుండి విడుదల చేయండి తల్లి. ఏ దుష్ట శక్తి కూడా హాని చేయొద్దు. మీ కుమారుని దయ వల్ల శుభములు, శుభకార్యాలతో దీవించు తల్లి. చల్లని వర్ష రూపంలో కుమ్మరించు తల్లి. ఈ సంవత్సరం చక్కగా సకాలంలో మంచి వర్షాలు పడాలా, పైరు పంటలు పండాలా, త్రాగడానికి నీరు సంవత్సరం అంతా కూడా లోటుపాటు లేకుండా సమృద్ధిగా దీవించు తల్లి మీ కుమారుని ద్వారా. మా తల్లి, మా దీన ప్రార్థన ఆలకించి ఆశీర్వదించి కాచి కాపాడమని మీ కుమారుని నామంలో మేము ఇంకా విశ్వాస పదములో అభివృద్ధి చెంది దీవెనలు పొందే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రామం.